నమస్తే, వెల్కమ్ టు సండే ఎడిషన్. సికింద్రాబాద్ క్లబ్ అగ్నికి ఆహుతైంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో చెలరేగిన ఈ మంటలు క్షణాల్లోనే క్లబ్ మొత్తం కూడా వ్యాపించాయి. అసలు ఈ క్లబ్ ఇలా కాలిపోవడానికి గల కారణాలేంటి, అసలు ఎందుకు జరిగింది, హెరిటేజ్ బిల్డింగ్స్ పై మనం చేయాల్సినటువంటి మానిటరింగ్ ఏంటి, ఇదే విషయంపై మనం మాట్లాడడానికి కంటోన్మెంట్ బోర్డు మెంబర్ రామకృష్ణ గారు, అలాగే జేఎన్టీయూ డైరెక్టర్ స్ట్రక్చరల్ ఇంజనీర్ అనలిస్ట్ రిటైర్డ్ ప్రొఫెసర్ లక్ష్మణ్ రావు గారు, అలాగే వరంగల్ ఎన్ఐటి డైరెక్టర్ డాక్టర్ ఎన్వి రమణరావు గారు, అలాగే ఇంటాక్ ఫౌండర్ రెడ్డి అనురాధ రెడ్డి గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. అయితే ముందుగా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, సో ఈరోజు జరిగినటువంటి ఈ సంఘటన అంటే ఇలాంటి హెరిటేజ్ బిల్డింగ్స్ ఒక్కొక్కటి 1 by 1 ఈ బిల్డింగ్స్ అన్ని కూడా మనకి కనపడకుండా పోతున్నాయి. ఏదో ఒక విధంగా మనకైతే నష్టం జరుగుతోంది. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఈ బిల్డింగ్స్ పైన అందరూ కూడా ఎంతో మంది ఉపాధి పొందిన వారు ఉన్నారు. దానివల్ల ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ రోజు జరిగినటువంటి ఈ ఘటనతో అసలు ఇలాంటి బిల్డింగ్స్ పైన అందరూ దృష్టి సారిస్తున్నారు. అసలు ఎలా జరిగింది, ఏంటి, ఇలా జరగకుండా ఉండడానికి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం అసలు ఎందుకు ఇలా జరిగింది ఏంటి అనేది. సో ముందుగా లక్ష్మణ్ రావు గారు, అంటే ఇలాంటి హెరిటేజ్ బిల్డింగ్స్ పై ఎలాంటి కాన్సన్ట్రేషన్ చేయాలి, ఇవి ఈ విధంగా అనుకునే లోపే అసలు 10 ఫైర్ ఇంజన్లు వచ్చేటప్పటికి కూడా అసలు ఎక్కడ ఆనువాలు లేకుండా బిల్డింగ్ అంతా కాలిపోయిందంటే దీనికి తీసుకోవాల్సినటువంటి ఆ చర్యలు, మానిటరింగ్ అనేది జరగలేదా, అసలు ఏం దీని వెనక జరిగినటువంటి ఇదేంటండి? బేసిక్గా ఇక్కడ మెజరింగ్ ప్యాటర్న్, మానిటరింగ్ ప్యాటర్న్లో కొంత డెఫిషియన్సీ ఉంది మేడం. ఇక్కడ మీకు ఈ యొక్క పవర్ సంబంధించిన ఫెయిల్యూర్గా మనం చూసే పని అయితే డిమాండ్ ఎంత ఉంది, సప్లై ఎంత ఉంది, సిస్టమ్ ఫంక్షనాలిటీ ఎలా ఉంది. సప్లై అనగానే మనకు ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చే లోడ్ ప్యాటర్న్, డిమాండ్ అనగానే ఆ బిల్డింగ్లో జరుగుతున్న డిమాండ్ ఎంత ఉంది, ఎంత వాటేజ్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. వాటేజ్ అనేది టైం బేస్న ఎన్హాన్స్ చేస్తూ ఉంటారు. రకరకాల ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ కొనుక్కుంటుంటారు. కొన్ని యాడ్ ఆన్ లోడ్స్ ఉంటాయి పవర్ పరంగా. ఆ లోడ్ అయినప్పుడు సిస్టంలో ఉండే వైరింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఆ వైరింగ్ ప్యాటర్న్లో ఉండే కనెక్టివిటీ సర్క్యూట్స్ ఏ విధంగా చేసుకున్నారు, కనెక్టివిటీ ఇది అది కూడా చూడాలి మేడం. అంటే ఒక ఆడిట్ అనేది జరగాలి. బేసికల్లీ రెగ్యులర్గా ఆడిట్ జరగాలి. ఎప్పుడైతే ఇన్స్ట్రుమెంట్స్ పెంచుతున్నారో, ఎప్పుడైతే లోడ్ పెరుగుతుందో, అది ఒక డిమాండ్ బేస్డ్ పెరిగినప్పుడు సిస్టమ్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రెండోది సప్లై ప్యాటర్న్లో కనుక వోల్టేజ్ ఒకలా 220 voltsది 240, 260 వచ్చినప్పుడు కూడా ఫైర్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. అదొక అంశం. రెండోది క్యాటలిక్ బేస్ ఫైర్ ప్రోగ్రెషన్ అయ్యే అవకాశం ఉంటుంది. మేబీ బికాస్ ఆఫ్ ద వైన్ కానీ, బికాస్ ఆఫ్ మ్యాన్ మేడ్ మిస్టేక్స్ వలన కానీ, లేకపోతే ఓవర్ హీట్ చేసి వదిలేసి వెళ్ళిపోవడం వలన కానీ కొంత మ్యాన్ మేడ్ ప్రోగ్రెషన్ ఆఫ్ ఫైర్ కూడా రీజన్ ఉండొచ్చు మేడం. క్యాటలిక్ బేస్డ్ ఉండొచ్చు. తర్వాత ఇంకోటి మనం చూడాల్సింది ఏంటంటే ఈ మెటీరియల్ యూజ్ చేసేటప్పుడు అక్కడ యూజ్ చేసిన మెటీరియల్ యొక్క ప్యాటర్న్ డ్రైగా ఉంటుంది, వుడ్ ప్యాటర్న్ కాబట్టి ఫైర్ ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మానిటర్ చేసే ఒక టెక్నాలజీ వాడుకోవాలి మేడం. ఈ రోజున మనకి సెన్సార్స్ పనిచేయడం లేదు, స్మోక్ డిటెక్ట్ చేయలేదు, ఫైర్ డిటెక్ట్ చేయలేదు, అంశాలు చాలా వస్తుంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మనకున్న టెక్నాలజీ బేస్లో మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ డేటా క్రియేషన్ చేసుకోగలిగితే, ఒక రూమ్ ఉంది, ఒక హాల్ ఉంది, దాంట్లో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి, ఎటువంటి ఫీచర్స్ స్టాటిక్గా ఉన్నాయి, ఎన్ని డైనమిక్ గా రేట్ ఆఫ్ చేంజ్ ఫైర్ వస్తుంది, అది ఒకసారి ట్రైన్ చేసుకుని పెట్టుకుంటే ఒక కెమెరా ఒకటి సరిపోతుంది మేడం. ఆ కెమెరా బేస్డ్ లో ఎనీ ఫ్లక్చువేషన్ వచ్చినప్పుడు మనకి అలర్ట్ ఇస్తుంది. ఆ అలర్ట్ ఇచ్చే సిస్టంలోనే కొన్ని ఇప్పుడు మీకు నానో మెటీరియల్స్ కొన్ని వచ్చినాయి. ఆ నానో మెటీరియల్స్ ద్వారా ఫైర్ని మనము బ్రేక్ చేయొచ్చు, ఫైర్ యొక్క ప్రోగ్రెషన్ కంట్రోల్ చేయొచ్చు. అంటే ఎక్కువ పెరిగినంత టైంలో అది ఉపయోగపడకపోవచ్చు, కానీ అట్లీస్ట్ ఫర్ మిటిగేటింగ్ టు సర్టెన్ లెవెల్ ఈ యొక్క అడ్వాన్స్ టెక్నాలజీస్ వాడాల్సి వస్తుంది. హెరిటేజ్ బిల్డింగ్స్ ఖచ్చితంగా న్యూ టెక్నాలజీస్ వాడాలండి. ఎందుకంటే పాత పద్ధతిలో ఉన్న కన్స్ట్రక్షన్ వుడ్ బేస్ ఉంటుంది కాబట్టి ఒక వుడ్కి ఫైర్కి ఎక్కువ ఎఫినిటీ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మ్యాన్ మేడ్ మిస్టేక్స్ కానీ, లేకపోతే సిస్టమ్ ఫెయిల్యూర్స్ కానీ, లేకపోతే ఇటువంటి జరుగుతున్నప్పుడు మనము ఖచ్చితంగా దాన్ని మానిటర్ చేసే వ్యవస్థను డెవలప్ చేసుకోవాలా. మిటిగేట్ చేసే టెక్నాలజీస్ కొన్ని వచ్చినాయి మేడం ఈ రోజు రేపు. అంటే స్మోక్ని ఎర్లీగా సక్ చేసేది, తర్వాత ఈ యొక్క కొంత నానో మెటీరియల్ ద్వారా ఫైర్ ప్రోగ్రెషన్ కంట్రోల్ చేయగలిగే మెటీరియల్స్ వచ్చినాయి. దాన్ని ఏంటంటే అటువంటి మిషన్స్ని, అటువంటి గ్యాడ్జెట్స్ని అరౌండ్ ద హెరిటేజ్ బిల్డింగ్ పెట్టుకోగలిగితే స్మోక్ అనేది ఇమీడియట్గా కన్జ్యూమ్ చేస్తుంది, ఫైర్ ప్రోగ్రెషన్ని అలర్ట్ చేస్తుంది, దాన్ని కంట్రోల్ చేసే మెటీరియల్స్ కొన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది మేడం. ఇన్ని ప్రాసెస్, ఇన్ని మెథడ్స్ ఉన్నప్పటికీ కూడా పొద్దున జరిగినటువంటి ఈ ఘటన అసలు మ్యాన్ మేడ్ మిస్టేక్ అనుకోవాలా, లేకపోతే టెక్నికల్ ఇష్యూ అనుకోవాలా, ఎస్పెషల్లీ దేన్ని మనం పరిగణలోకి తీసుకోవాలంటారు? ముఖ్యంగా ఇది బేసిక్గా ఈ ప్లానింగ్, మానిటరింగ్ ప్యాటర్న్లో ఉన్న మిస్టేక్ మేడం. ఇది హెరిటేజ్ బిల్డింగ్ అనేది గత 3-4 సెంచరీస్ నుంచి ఉంటుంది. దానికి ప్రాపర్ ప్లాన్ చేసుకోవాలి వీళ్ళు. దానికి ఒక థర్డ్ డైమెన్షన్ మ్యాపింగ్ డెవలప్ చేసుకోవాలా, స్టాటిక్ ఫీచర్స్ ఏమున్నాయి, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏం చూసుకోవాలా, కానీ ఎవెన్చువాలిటీ జరిగిన ఏదైనా ఫైర్ జరుగుతుందంటే దాన్ని ఏ విధంగా ఇమీడియట్గా కమ్యూనికేట్ చేయాలా,
ఎందుకంటే ఫైర్ యూనిట్స్, ఫైర్ ఫైటింగ్ యూనిట్స్ వచ్చే సమయానికి ఫైర్ ఫుల్గా క్యాచ్అప్ అవుతుంది మేడం. అందరూ అబ్జర్వ్ చేస్తున్నది అది. దానికన్నా ముందుగా మనం తీసుకొని కొన్ని మెజర్స్ చేసుకోవాలి మేడం. అది హెరిటేజ్ బిల్డింగ్ కానీ ఓల్డ్ బిల్డింగ్ కానీ దాని యొక్క స్పేషియల్ క్యారెక్టరిస్టిక్స్, స్పెక్ట్రల్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, జామెట్రిక్ ఫీచర్స్ ఎలా ఉంటాయి చెక్ చేసుకుని పెట్టుకుంటే డేటాబేస్ క్రియేట్ చేసుకుని ఈ యొక్క అడ్వాన్స్ టెక్నాలజీస్ లైక్ కంప్యూటర్ బేస్డ్ టెక్నాలజీ, విజన్ బేస్డ్ టెక్నాలజీస్, థర్డ్ వ్యూ డైమెన్షనింగ్ టెక్నాలజీస్ యూజ్ చేసుకోవాలి మేడం. అది వెరీ మచ్ పాసిబుల్ నా. ఏ బేస్డ్ ట్రైన్ చేసి డేటా పెట్టుకొని ఏ చిన్న ఫ్లక్చువేషన్ వచ్చినా, ఒక ఫ్లై వచ్చి వాళ్ళనా కానీ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది మేడం. సో ఇంత టెక్నికల్ గా పెరిగిపోయింది, టెక్నికల్ గా ఇంత డెవలప్ అయినప్పటికీ కూడా ఇలాంటి ఘటన జరిగిందంటే ఖచ్చితంగా ఇక్కడ నెగ్లిజెన్స్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. డెఫినెట్ గవర్నెన్స్ ఫాల్ట్ ఉంది మేడం. అంటే తెలియని తనం అనొచ్చు, రెండోది ఏంటంటే తెలిసినా పట్టించుకొని నిర్లిప్తత, నిర్లక్ష్యం ఉంటుంది మేడం. దాన్ని కంట్రోల్ చేసే వ్యవస్థ కావాలి మనకి. ఎప్పుడు కూడా అప్పుడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళు వైరింగ్ చేసినప్పుడు వేరే వాడు వచ్చి వైరింగ్ చెక్ చేస్తామంటే మేము కరెక్ట్గా చేస్తామంటారు. కానీ ఆ లోడ్ పెరుగుతూ ఉంటుంది మేడం. వాళ్ళ లోపల యూజ్ చేసే మెటీరియల్ లోడ్ పెరుగుతూ ఉంటుంది. 1 kilowatt, 10 kilowatt, 20 కూడా పెరుగుతూ ఉంటుంది. ఆ వైరింగ్ దే మైట్ హావ్ డన్ ఫర్ 20 kilowatt. సో అప్పుడు ఏమవుతుంది, లోడ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా కొంత ఫైర్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది మేడం. తర్వాత మ్యాన్ మేడ్ మిస్టేక్స్ కూడా ఉంటాయి మేడం. నెగ్లిజెన్స్, ఇప్పుడు మళ్ళీ మానిటర్ చేయడం లేదు అనుకుంటే ఒక ఈ ఏరియాని మొత్తం ట్రైన్ చేసినప్పుడు ఇక్కడ ఈ కెమెరా సిస్టమ్ ఉంది, ఇక్కడ పర్సన్స్ ఉన్నారని తెలిసినప్పుడు వాళ్ళ మూమెంట్స్ని మనం ట్రాక్ చేసే వ్యవస్థ మనకి సెంట్రల్ మానిటరింగ్ హాల్ అనేది గేట్ బయట పెట్టుకున్నా కానీ మీకు చాలా క్లియర్గా నోటిఫికేషన్ వస్తుంది, ఏం జరిగినా తెలుస్తుంది మేడం. అంటే ట్రాన్స్పరెన్సీ ఇన్ వర్కింగ్ ప్యాటర్న్ చేసుకుంటే బాగుంటుంది. రైట్ సార్. సో మరి రామకృష్ణ గారు యాజ్ ఏ కంటోన్మెంట్ బోర్డ్ మెంబర్గా ఇలాంటి హెరిటేజ్ బిల్డింగ్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాలి, సేఫ్టీ ఫీచర్స్ కూడా అన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలాంటివి జరిగినప్పుడు ప్రాపర్ ప్లానింగ్ ఖచ్చితంగా ఉండాలి, అట్ ది సేమ్ టైం ఇమీడియట్గా కమ్యూనికేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడే లక్ష్మణరావు గారు కూడా చెప్పారు. ఇవన్నీ మిస్ అయ్యాయా? అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఎలాంటి సేఫ్టీ ఫీచర్స్ తీసుకుంటూ ఉంటారు యాజ్ ఏ కంటోన్మెంట్ బోర్డ్ మెంబర్స్గా? మీరు ఎలా దానిపైన చూస్తూ ఉంటారు? మేడం, ఈరోజు 2 టర్మ్స్ డిస్కస్ చేయొచ్చు. ఒకటేమో షార్ట్ టర్మ్ డ్యూరింగ్ ది యాక్సిడెంట్ ఏం రిలీఫ్స్ ఇన్స్టెంట్గా ఉంటే బాగుంటుంది. రెండోది ఇప్పుడు లక్ష్మణరావు గారు చెప్పినట్టు లాంగ్ టర్మ్లో ఏవి తీసుకుంటే టెక్నాలజీ ఏ విధంగా ఇంప్రూవ్ చేస్తే మనకు బెటర్ ఉంటుందని. ఒకటి ఫైర్ ఇంజిన్స్, నేను చాలా ఒక 2-3 ఇన్సిడెంట్స్ చాలా క్లోజ్గా మానిటర్ చేశాను. ఫైర్ ఇంజిన్స్ ఎప్పుడైతే వస్తాయో దానికి నెక్స్ట్ ఇమీడియట్గా వాటర్ రీఫిల్లింగ్ స్టేషన్స్ ఉండవు. దానివల్ల కొద్దిగా జాప్యం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇక్కడ లోకల్ మున్సిపల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇలాంటి ఒక ఫైర్ ఎమర్జెన్సీస్ అన్నప్పుడు కొద్దిగా వాటర్ అవైలబిలిటీ ఎమర్జెన్సీలో ఒక క్రియేట్ చేసి పెట్టుకుంటే చాలా బెటర్. ఎందుకంటే రాత్రి 3 o'clock 4 o'clock వెరీ ఆడ్ టైమ్స్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఆ టైంలో రౌండ్ ద క్లాక్ ఫెసిలిటీస్ అవైలబిలిటీ చూసుకోవాలి ఒకటి, ఎప్పుడైతే ఎమర్జెన్సీస్ ఉంటాయో సిచ్యువేషన్స్లో. ఇంకోటి లక్ష్మణరావు గారు చెప్పినట్టు టెక్నాలజీ తప్పకుండా ఇంప్రూవ్ చేసుకోవాలి. మోర్ ఎవర్ ఈ లోడ్ ఫ్లక్చువేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఇనిషియల్గా క్యాలిక్యులేట్ చేసి వైరింగ్స్ అన్ని ఒక డిఫరెంట్ లోడ్ కెపాసిటీస్ మనం క్రియేట్ చేసుకుంటాం. కానీ రెగ్యులర్గా యాడ్ ఆన్స్ ఉంటా ఉంటే లోడ్స్ పెరుగుతూ ఉంటాయి. సో దీనికి తప్పకుండా ఏదైనా ఒక డివైజే తీసుకురావాలి. ఎందుకంటే మాట్లాడితే వైరింగ్ చేంజ్ అంటే చాలా పెద్ద జాబ్. అంటే బిల్డింగ్ అంతా ఆపాల్సి వస్తాము, మరి అక్కడ యాక్టివిటీస్ నడవవు. కాబట్టి దానికి కూడా మరి అప్డేట్ ఉన్న సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ తీసుకుంటే బెటర్ సొల్యూషన్ అది. రైట్. సో మీరు ఇప్పుడు అన్నట్టు టెక్నాలజీ యూజ్ చేసుకోవాలి, అన్నిటికీ అప్డేట్ అవ్వాలి అంటే స్టిల్ ఇదే క్వశ్చనింగ్లో ఉన్నాం. సో ఎప్పటికీ అప్డేట్ అవుతాం, 1 by 1 ఒక్కొక్క బిల్డింగ్ పోతూ ఉంటే మరి ఇంకెప్పుడు అంటే అన్నీ జరిగిపోతున్నాయి, అన్ని టెక్నాలజీ ఎంత బాగా డెవలప్ అవుతుందో తెలిసినప్పుడు ఇంకా స్టిల్ వీఆర్ వెయిటింగ్, ఏదో జరగాలి, ఇంకా దీనికి ఇంకా చేయాలి అని అంటే మనకి కరెక్ట్ ప్రోగ్రెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎన్ఫోర్సింగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అథారిటీ కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటే తప్పకుండా కొంచెం చేంజెస్ వస్తాయి. ఎందుకంటే ఎన్ఫోర్సింగ్ స్టేజ్లో కొద్దిగా లిబరల్గా ఉంటే మటుకు తప్పకుండా ఈ విధంగా యాక్సిడెంట్స్ తప్పకుండా జరుగుతూ ఉంటాయి. ఎన్ఫోర్సింగ్ డిపార్ట్మెంట్ చాలా స్టిఫ్గా ఉండి వాళ్ళకి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఉంటే తప్పకుండా ఐ థింక్ ఫ్యూచర్లో అట్లీస్ట్ ఇలాంటి యాక్సిడెంట్స్ అని తక్కువ చేయొచ్చు తప్పకుండా. రైట్. సో మరి మీ వైపు నుంచి యాజ్ ఎ బోర్డ్ మెంబర్ ఫ్రమ్ దీని నుంచి కంటోన్మెంట్ తీసుకుంటే మీరు ఎలాంటి ఏదైనా ఇంతకుముందు కూడా దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇలా అనేది ఏమన్నా మీ దగ్గర కంప్లైంట్స్ రావడం, అది గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళడం ఇలాంటివి ఏమైనా జరిగినాయా? తప్పకుండా మేడం జరిగినాయి. మేము కొన్ని బిల్డింగ్ ప్లాన్స్లో కానివ్వండి అన్నింటిలో కానీ కొన్ని ఫైర్ సేఫ్టీ నామ్స్ పెడతాము. కానీ హౌ ఫార్ ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ అది కొద్దిగా డౌటబుల్ క్వశ్చన్ అది. తప్పకుండా దాని మీద ఇప్పటి నుంచి మటుకు బాగా ఎన్ఫోర్సింగ్ మటుకు చాలా స్టిఫ్గా చేస్తాము. తప్పకుండా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫ్యూచర్లో అక్కర్ కాకుండా చూసుకునే బాధ్యత తప్పకుండా తీసుకుంటాం. ఎస్ సార్. సో మనం ఈరోజు జరిగినటువంటి ఘటన వినిపిస్తుందా సార్?
యా అండి, సికింద్రాబాద్ క్లబ్ అయితే మొత్తానికి వినిపిస్తుంది. అగ్నికి ఆహుతైపోయింది. 10 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగినా కూడా మంటలు అసలు అదుపులోకి చేయలేకపోయాయి. అంటే ఇలాంటివన్నీ జరిగినప్పుడు, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా చాలా క్వశ్చన్స్, అనుమానాలు రైజ్ అవుతూ ఉంటాయి. లైక్ అసలు ఇలాంటి హెరిటేజ్ బిల్డింగ్ కి లైఫ్ అనేది ఎన్నాళ్ళు ఉంటుంది, అలాగే ముందుగానే జాగ్రత్తలు తీసుకొని మరమ్మతులు చేస్తే దీనికి అసలు దీని లైఫ్ అనేది ఇంకా పెరగడం, లేకపోతే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయా? అంటే ఈ హెరిటేజ్ బిల్డింగ్ లైఫ్ అనేది మెయింటెనెన్స్ బట్టి ఉంటుందండి. రెగ్యులర్ మెయింటెనెన్స్, ఇన్స్పెక్షన్స్ చేస్తుంటే దెర్ ఆర్ బిల్డింగ్స్ మనం చూస్తున్నాం ఇంటర్నేషనల్ సినారియోలో కూడా 400 years 500 years ఉంటుంది. కాకపోతే రెగ్యులర్ మెయింటెనెన్స్, ఇన్స్పెక్షన్ చేయాలి. అదేవిధంగా ముఖ్యంగా మనం ఇప్పుడు చూసుకుంటే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ మోస్ట్లీ షార్ట్ సర్క్యూట్ ద్వారా జరగడం జరిగిందని చెప్తున్నారు. అయితే ఈ ఎలక్ట్రికల్ వైర్స్ అనేది ఎట్లుంటుందంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అవి వెదరింగ్ అయిపోయి కొద్దిగా వీక్ అయిపోయి, సో ఎలక్ట్రిక్ వైరింగ్ సిస్టమ్ షుడ్ బి ఇన్స్పెక్టెడ్ ఎవ్రీ 5 to 10 years అండి. ఎందుకంటే ఈ పవర్ లోడ్ కూడా చేంజ్ అవుతుంటుంది. చాలామంది ఏసీస్ యాడ్ చేస్తుంటారు, హీటర్స్, లేకపోతే ఇప్పుడు మన ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య వానాకాలం కూడా అకాల వానాలు రావడం జరిగింది. ఈ వానల్లో కూడా ఈ వైర్లు తరిచినప్పుడు దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ షార్ట్ సర్క్యూట్ అనమాట. అయితే ఈ సర్క్యూట్ బ్రేకర్స్ కానివ్వండి, ఈ ఫ్యూజ్ సేఫ్టీ డివైజెస్ ఎంసీబీ సరిగా ఉన్నాయా లేవా, టెక్నాలజీ పెరుగుతుంది కానీ వెదర్ దీస్ బిల్డింగ్స్ ఆర్ యూజింగ్ దోస్ టెక్నాలజీ అనేది ఇన్స్పెక్షన్ చేయాలి. ఇది మ్యాండేటరీ అండి. ఎందుకంటే గతంలో కూడా ఇది ఫైర్ యాక్సిడెంట్స్ అనేది హైదరాబాద్కి కొత్త ఏం కాదు. కోటిలో జరిగింది, నేను అక్కడ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. తర్వాత హ్యాబిట్స్లో కూడా జరగడం జరిగింది. తర్వాత హాస్పిటల్లో పార్క్ హాస్పిటల్లో కూడా అమీర్పేటలో జరిగితే తర్వాత ఫైర్ సేఫ్టీ నామ్స్ అనేది మేము తయారు చేయడం జరిగింది. హాస్పిటల్స్, కిమ్స్ హాస్పిటల్ కానివ్వండి, అదేవిధంగా కాంటినెంటల్ హాస్పిటల్కి some గైడ్ లైన్స్ పెట్టేసి అబౌవ్ 30 meters ఉన్న బిల్డింగ్స్ అన్నిటికీ జాగ్రత్త తీసుకోవాలనేసి మేము కొన్ని గైడ్ లైన్స్ చేసి ఇవ్వడం జరిగిందనమాట. అయితే రెగ్యులర్గా ఈ బిల్డింగ్స్కి మనం ఏం చేయాలంటే ఎర్తింగ్ సరిగా ఉందా లేదా, ఇస్ దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ వాట్ ఈస్ ద స్టాటస్ ఆఫ్ వైర్ కండిషన్ ఏంది, ఈ ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్ అని ఇన్స్పెక్షన్స్ అనేది రెగ్యులర్ చేస్తుండాలి. సో ఇవన్నీ హెరిటేజ్ బిల్డింగ్స్ అండ్ వెరీ బిల్డింగ్ ఆఫ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఫర్ ద పబ్లిక్ అనమాట. చాలా ఉన్నాయి హైదరాబాద్. కంపల్సరీగా రొటీన్గా కాకుండా ఎవ్రీ 5 years 10 years వైరింగ్ సిస్టమ్స్ మాత్రం, ఎందుకంటే ఎక్కడైతే షార్ట్ సర్క్యూట్ ఉన్నదో, ఎందుకంటే ఇట్లాంటి బిల్డింగ్స్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫ్లమేబుల్ మెటీరియల్స్ చాలా ఉంటాయండి. అంటే ఈ మెటీరియల్స్ అనేది తొందరగా ఈ మంట అంటుకుంటాయి అన్నమాట. ఫైర్ రేటింగ్ ఇప్పుడు మామూలుగా కొత్త కాంక్రీట్ బిల్డింగ్స్ అంటే దానికి ఫైర్ రేటింగ్ 1 hour 2 hours ఉంటుంది. కానీ ఇది ఇమ్మీడియట్గా స్పార్క్ రాగానే ఫైర్ అంటుకుంటే స్ప్రెడ్ వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. సో అందుకనే ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ. కాబట్టి అంటే ఒక చిన్న డౌట్, మామూలుగా ఇన్స్పెక్షన్స్ ఫైర్ ఇలాంటి ఫైర్ సంబంధించినవి ఏది జరిగినా కానీ మోస్ట్లీ మనం సమ్మర్ టైంలో ఎక్కువ చూస్తూ ఉంటాం. కానీ మీరు అన్నట్టు వర్షం పడేటప్పుడు కూడా కొన్ని షార్ట్ సర్క్యూట్ వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయని. బట్ ఈ రోజు జరిగినటువంటి ఈ ఇష్యూకి ముందు బాగా భారీ వర్షం కూడా పడింది. సో ఆ రీజన్ ఇక్కడ ఏమైనా కన్సిడర్ చేసుకోవచ్చా, లేకపోతే ఇంకేదైనా కారణం కూడా కనిపించవచ్చు అని అంటారా? మీకు డెఫినెట్గా షార్ట్ సర్క్యూట్ అంటే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎప్పుడైనా మీరు చూస్తుంటారు, ఎప్పుడైనా తడిగా ఉంటే దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ షార్ట్ సర్క్యూట్ అండి. బికాజ్ వైర్స్ మన లైవ్ న్యూట్రల్ కలవడం కానీ ఫైర్ స్పార్క్స్ వస్తాయి. అట్లా స్పార్క్స్ వచ్చినప్పుడు ఈ బిల్డింగ్లో ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో ఈజీగా ఫైర్ క్యాచ్ చేస్తుంది అనమాట. కాబట్టి దీనికి ఫైర్ సేఫ్టీ క్లాడింగ్ అవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ పాత బిల్డింగ్స్ మనం జనరల్గా మెయింటైన్, ఒకసారి బిల్డింగ్స్ ఎత్తు ఎంత ఉంటాయంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రీచ్ దట్ హైట్ అండ్ ఇన్స్పెక్ట్ ఆల్సో. సో ఇది వర్షం పడింది, నా అనుమానం ఏంటంటే డెఫినెట్లీ ఇది వెట్టింగ్ వల్ల అయింది. ఈ వెట్ వల్ల షార్ట్ సర్క్యూట్ అయింది. షార్ట్ సర్క్యూట్తో ఈ ఫైర్ అయిపోయి ఎండాకాలం మీరు అనేది అది ఎందుకంటే ఓవర్లోడ్ అవుతుంటుంది. తర్వాత ఈ మధ్య కాలంలో మనం ఏం చూస్తున్నామంటే చాలామంది ఒకే సోర్స్ నుంచి డ్రా చేస్తుంటారు ఈ కరెంట్, విచ్ ఇస్ నాట్. దెర్ ఆర్ సర్టన్ సేఫ్టీ ప్రాక్టీసెస్ దట్ ఈచ్ వన్ షుడ్ ఫాలో. ఇక్కడే కాదు, రెసిడెన్సెస్లో కూడా ఒక్కొక్కసారి ఇగ్నోర్ చేస్తుంటారు. తర్వాత ఈ వైర్స్ కూడా బియాండ్ ద కెపాసిటీ వాడటం జరుగుతుందండి. అంటే మామూలుగా వైర్ డయామీటర్ బట్టి దాని కెపాసిటీ ఉంటుందండి. అయితే వైర్ దానికి కెపాసిటీ కన్నా కూడా ఎక్కువ వాడటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 AC తీసుకుంటే 4 ACలు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా గీజర్స్, హీటర్స్. సో ఓవర్లోడ్ అనేది చాలా కామన్ ప్రాబ్లం విచ్ కెనాట్ బి కంట్రోల్డ్. అండ్ యాజ్ ద బిల్డింగ్ ఈజ్ ఇన్ యూసేజ్ దిస్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్.
దానివల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎనీ బిల్డింగ్ విల్ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్ అండి. కాకపోతే రెగ్యులర్ ఇన్స్పెక్షన్ రూటీన్గా మనం ఎట్లయితే హెల్త్ ఇన్స్పెక్టర్స్ చేస్తారో ఫైర్ సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ అనేవి ఉంటాయండి. సార్ టెక్నాలజీ ఇంత పెరిగిపోతున్నప్పుడు మనం కంట్రోల్ చేయలేమంటారా? పీరియాడికల్లీ ఎస్పెషల్లీ ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్ డెఫినెట్ చేయవచ్చండి. కాకపోతే రెగ్యులర్ ఇన్స్పెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఎన్నాళ్ళైందని ఇన్స్పెక్ట్ చేసి ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ ఇన్స్పెక్షన్ రికార్డ్, నోబడీ మైట్ హ్యావ్ మెయింటైన్. ఇట్ ఈస్ అండర్స్టాండబుల్ బికాస్ ఇట్స్ రొటీన్ అయినప్పుడు చూద్దాం టైల్లో ఉంటుంది. బట్ ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అట్లీస్ట్ ఉన్న బిల్డింగ్స్ మన దగ్గర చాలా హెరిటేజ్ బిల్డింగ్స్ ఉన్నాయి, రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేయాలి. ఇంతకుముందు కూడా మీకు తెలిసే ఉంటుంది, గతంలో అమీర్పేటలో పార్క్ హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడే గవర్నమెంట్ గైడ్ లైన్స్ పెట్టాలనేసి ఈ కొత్త కిమ్స్ హాస్పిటల్ ఇంకా కాంటినెంటల్ హాస్పిటల్కి పెట్టడం జరిగిందండి. సో ఇవన్నీ ఏంటంటే గైడ్ లైన్స్ ఉండాలి. గైడ్ లైన్స్ ఉండటం కూడా కాదు, దాన్ని ప్రాపర్ అలారమ్స్, సేఫ్టీ డివైజెస్. ఇప్పుడు ఫైర్ సేఫ్టీ అలారమ్స్ ఉంటాయండి. ఇమ్మీడియట్గా ఫైర్ స్మోక్ రాగానే ఇట్ గెట్స్ అలర్టెడ్ అండ్ యూ గెట్ అలారమ్స్ సో దట్ యూ కెన్ సేవ్. బట్ ఇదేమో ఇది చూస్తుంటే చాలా ఎక్కువసేపు ఫైర్ జరిగింది. 2-3 రీజన్ ఇన్ఫ్లమేబుల్ మెటీరియల్స్ అనమాట. ఇవన్నీ వుడ్తో కట్టినవి వెనకటి మెటీరియల్స్. సో డెఫినెట్లీ దే ఆర్ వెరీ హైలీ ఇన్ఫ్లమేబుల్ అండ్ దెర్ ఈస్ వెరీ అంటే టైం కూడా ఎక్కువ ఉండదు అనమాట ఫైర్ స్ప్రెడ్ కావడానికి. సో కుడ్ హ్యావ్ బీన్ అవాయిడెడ్ ప్రాపర్ సేఫ్టీ డివైజెస్ కానివ్వండి. ఈ కరెంట్ రాగానే ఇట్లా షార్ట్ సర్క్యూట్ కాగానే కొన్ని సర్క్యూట్ బ్రేకర్స్ ఉంటాయండి, ఎంసీబీస్. మనం చూస్తుంటాం, టెక్నాలజీ బాగా పెరిగింది కానీ వాడాలి. అంటే ఎవ్రీథింగ్ రిక్వైర్ సమ్ మనీ, సమ్ ఇన్వెస్ట్మెంట్. సో వెదర్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ప్రాపర్లీ ఆర్ నాట్. మొత్తానికి అన్ని వైపులా అన్ని యాంగిల్స్ నుంచి చూసుకుంటే ఒక లో మెయింటెనెన్స్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని మాత్రం క్లియర్ గా అర్థం అవుతోంది. No, because building has become old. It's heritage building more than building history. I don't know how old it is. Okay. But definitely it is a very old building. In Hyderabad, 1878 లో ఇది కన్స్ట్రక్షన్ జరిగింది. It's better to go and inspect. 1878 అంటే మీరు ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 years దాటింది. సో 150 years దాదాపు. అంటే అంత ఓల్డ్ బిల్డింగ్ ఎన్నిసార్లు వైరింగ్ చేంజ్ చేసిండ్రు, ఎన్నిసార్లు ఈ దాంట్లో వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఏదైతే కాలిపోయిన దాంట్లో వుడెన్ బోర్డ్స్ ఉన్నాయి, బిలియర్డ్ బోర్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ దే ఆర్ ఇన్ఫ్లమబుల్ మెటీరియల్స్ అనమాట. ఆర్ట్ పీసెస్ వుడెన్ ఉంటాయి కాబట్టి తొందరగా అంటుకుంటాయి అనమాట ఇవన్నీ. సో డెఫినెట్లీ ఫైర్ రేటింగ్స్ అనేది కూడా ఇన్స్పెక్ట్ చేయించాలి. ఒక ఫైర్ వస్తే ఎంతసేపు బిల్డింగ్ నిలబడుతుంది, హౌ మచ్ ద బిల్డింగ్ కెన్ విత్ స్టాండ్, ఇవన్నీ ఇదర్ స్టాండర్డ్ ప్రాక్టీసెస్ అండ్ కోడ్స్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, ఇండియన్ స్టాండర్డ్స్. సో హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఫాలోయింగ్? At least now government should make it mandatory for buildings of importance. అంటే బిల్డింగ్ని మనం క్లాసిఫై చేసుకోవాలి, ఇది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ హెరిటేజ్ బిల్డింగ్ ఈజ్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. సిమిలర్లీ హాస్పిటల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, షాపింగ్ కాంప్లెక్స్ ఇంపార్టెంట్, వేర్ ఎవర్ దిస్ ఎ లాస్ ఆఫ్ లైఫ్, సినిమా థియేటర్స్. సో అట్లాంటివన్నీ మనం వెరిఫై చేసుకొని అక్కడ ఈ ఇన్స్పెక్షన్ సిస్టమ్ చేస్తే డెఫినెట్లీ ఇట్లాంటి టైప్ ఆఫ్ యాక్సిడెంట్స్ కెన్ బి ఈజీలీ అవాయిడెడ్. వన్ ఈజ్ ఓవర్లోడింగ్ అనేది అసలు ఉండకూడదండి. ఓవర్లోడింగ్ అవుతుంది, మీరు గో ఆన్ యాడింగ్ ఏసీస్, మాడిఫికేషన్ చేస్తుంటారు, హాస్పిటల్స్ని హోటల్ చేస్తారు, హోటల్స్ని హాస్పిటల్ చేస్తుంటారు. సో చేంజ్ ఆఫ్ యూసేజ్ అయినప్పుడు కూడా డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఓవర్లోడ్ దట్ లీడ్స్ టు షార్ట్ సర్క్యూట్స్. తగిన సేఫ్టీ డివైసెస్ అనేది పెట్టాలండి. ఈ సర్క్యూట్ బ్రేకర్స్ అనేది చాలామంది పెట్టారు, అది పెడుతున్నారా లేదా, ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్ కండిషన్ ఏంది, ఎందుకంటే ఇవన్నీ వియర్ అండ్ టియర్కి సబ్జెక్టెడ్ అండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ డెఫినెట్లీ దే అండర్గో లాట్ ఆఫ్ వియర్ అండ్ టియర్. రైట్ సార్. సో ఇదే విషయంపై మనం మాట్లాడడానికి ఇంటాక్ ఫౌండర్ అనురాధ రెడ్డి గారు కూడా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి అనురాధ రెడ్డి గారు. నమస్తే, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నాను, మీరు బాగున్నారా? సారీ నేను కొంచెం లేట్ జాయిన్ అవుతున్నా కానీ నో ప్రాబ్లం అండి. సో ఇవాళ జరిగినటువంటి ఈ ఘటనతో అసలు హెరిటేజ్ బిల్డింగ్స్ ఏమైపోతే అసలు మనకి చూసుకోవడానికైనా మిగులుతాయో లేదో అర్థం కావట్లేదు. 1 by 1 బిల్డింగ్స్ అన్ని కూడా తగలబడ్డం, ఏదో ఒక విధంగా మనం లాస్ అవుతున్నాం అనమాట. సో దీనికి ప్రధాన కారణం ఏ విధంగా చూసుకోవాలి అని అంటారు? అంటే ఇక్కడ ఉన్నటువంటి గెస్ట్లు కూడా అందరూ ఆల్మోస్ట్ లో మెయింటెనెన్స్ వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ముందుగానే రెమెడీస్ తీసుకుంటే, ముందుగానే మనం ప్రికాషన్స్ తీసుకుంటే ఖచ్చితంగా మనకి ఇలాంటివి పోగొట్టుకోకుండా మనము ఆ చారిత్రక కట్టడాన్ని జాగ్రత్తగా ఉంచుకోవచ్చు అనేది మాత్రం మన పాయింట్ రైజ్ అవుతుంది. సో మీ అభిప్రాయం? సార్ రమణారావు సార్ ఉన్నారా? ఉన్నారండి. లక్ష్మణ్ రావు సార్ ఉన్నారా? అండి. ఇద్దరికి నమస్తే నా తరఫున. నేను వేరే ఒక పాయింట్ నేను చేయబడుతున్నాను. ప్లీజ్. ఇప్పుడు కొన్ని బిల్డింగ్స్ కొత్త అయినా పాత అయినా ఏదైనా దానికి ఒక క్యారింగ్ కెపాసిటీ ఉంటది.
ఓకే. మన పాత బిల్డింగ్స్ వస్తే వాటికి న్యాచురల్ లైట్, వెంటిలేషన్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనకి గతంలో 2 ఇన్సిడెంట్స్ మనకు జూబ్లీ హాల్, పబ్లిక్ గార్డెన్స్ లో ఉన్న జూబ్లీ హాల్, ప్లస్ లాస్ట్ ఇయర్ నిజాం క్లబ్ లో అయింది ఒక ఇన్సిడెంట్. ఆ జూబ్లీ హాల్ లోనేమో అది కూడా ఆ పీరియడ్ కన్స్ట్రక్షన్, లైట్ అండ్ వెంటిలేషన్. ఇప్పుడు అటువంటి స్ట్రక్చర్ కు అన్ని ఎయిర్ కండిషనింగ్, డక్ట్స్, వెంట్స్ అంత పెట్టినప్పుడు అది అనవసరమైన ఇంటర్వెన్షన్ అంటే నేను ఆ తర్వాత దానికి ఎయిర్ కండిషనింగ్ ఎందుకు అని అడగాల మనం. అది కాకుండా మెయింటెనెన్స్ కూడా సార్ అన్నట్టు మెయింటెనెన్స్, రెగ్యులర్ మెయింటెనెన్స్, అప్కీప్ ఉండాలి, చారిత్రక కట్టడాలైనా మోడర్న్ బిల్డింగ్స్ కైనా దేనికైనా. సెకండ్ ఎగ్జాంపుల్, నిజాం క్లబ్ పోయిన సంవత్సరం అయింది. అది లక్కీగా ఈ పాత కట్టడం వెనకాల ఉన్న కొత్త కన్స్ట్రక్షన్స్ పెట్టి దాంట్లో కంప్యూటర్స్, సర్వర్స్, ఏంటేంటో అన్ని పెట్టినారు. అక్కడ ఫైర్ స్టార్ట్ అయింది. అది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటి, స్పెషల్లీ ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్స్ కట్టినప్పుడు మనకు ఫైర్ ఇంజిన్ అప్రోచ్ కావడానికి చుట్టూ ఓపెన్ స్పేస్ ఉండాలి. ఈ నిజాం క్లబ్ సిచ్యువేషన్ తీసుకుంటే దానికి చుట్టూ బిల్డింగ్స్ ఉన్నాయి, ఫైర్ ఇంజిన్ రాలేకపోయింది. జూబ్లీ హాల్ కి వచ్చినప్పుడు మనకు ఇంతంత ఓపెన్ స్పేస్, వెంటిలేషన్ ఉన్నప్పుడు మనం ఆ బిల్డింగ్ ఓవర్లోడ్ చేయొద్దు. ఇప్పుడు ఇదైనా కొత్త బిల్డింగ్ అయినా పాత బిల్డింగ్ అయినా మనం దానికి ఎంత అవసరమో అంత పెట్టాలి. ప్లస్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మెయింటెనెన్స్, రూటీన్ చెక్ అవసరం, అతి అవసరం. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో నేను చెప్పలేను, ఎందుకంటే అది ఇన్స్పెక్షన్ ఇంకా కాలేదు కంప్లీట్ గా. ఫైర్ డిపార్ట్మెంట్ మమ్మల్ని లోపల వరకు పోనీయలే, ఎందుకంటే ఇవాళ నేను స్ట్రక్చరల్ ఇంజనీర్ సార్ ను తీసుకొని పోయినింటి. ప్రిలిమినరీ ఇన్స్పెక్షన్ చూస్తే గ్రానైట్ స్టోన్ లో కట్టిన స్ట్రక్చర్స్ అని చాలా బాగున్నాయి, పిల్లర్స్ అవన్నీ. ఆ పోయినాయి ఏంటివి, వుడెన్ అటువంటివి, ఫ్యాబ్రిక్ అట్లాంటివి పోయినాయి. అందుకోసం ఇంకొక ఆస్పెక్ట్ కూడా వస్తుంది, గ్రానైట్ తో కట్టింది ఫైర్ అయినా ఏదైనా బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయి, కానీ ఇంకా మేము ఫర్దర్ ఇన్స్పెక్షన్ చేయాలి, అది అవసరం ఉంది. వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇంటీరియర్స్ కూడా చూసుకుంటాం. అటువంటివి మనకు కొత్త బిల్డింగ్స్ వల్ల ఇవాళ రేపు కొత్త మల్టీ స్టోరీ కాంక్రీట్ మాల్స్ అవన్నీ చూస్తున్నాము. ఫైర్ సేఫ్టీ ఆస్పెక్ట్స్ వాళ్ళు సరిగా చూసుకోవడం లేదు. ఫైర్ ఎగ్జిట్ అయినా, లేకుంటే పీపుల్ ఎగ్జిట్ అయినా, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అయినా అవన్నీ సరిగా లేవు. అది కాకుండా మన పబ్లిక్ కూడా దానికి ట్రైనింగ్ లేదు అసలు. అందుకోసమే నేను ఈ చిన్న పాయింట్, ఈ విషయంతో నేను చెప్తాను, చాలా అవసరం. మన చారిత్రక కట్టడాలు మనం కాపాడుకోవాలి. దానికి మెయింటెనెన్స్ కాకుండా రూటీన్ ఇన్స్పెక్షన్ ఉండాలి. దానికి బిఫోర్ మాన్సూన్ ఒక ఇన్స్పెక్షన్ ఉండాలి. వాటర్ ఒక పెద్ద ప్రాబ్లం, దేనికి షార్ట్ సర్క్యూట్ కి దానికి వాటర్ కూడా ఒక పెద్ద ప్రాబ్లం. రాత్రి మాకు ఇక్కడ పడ్డ వర్షానికి ఢామ్మని ఇంత వర్షం నేను ఎప్పుడు చూడలేదు. అయితే ఇవన్నీ కారణాలు ఉంటాయి. రెయిన్ కాకుండా ఫ్లడింగ్ వస్తుంది, లేకుంటే ఏదైనా న్యాచురల్ కలామిటీ, ఎర్త్ క్వేక్ అయినా ఏదైనా. అందుకోసమే మనం ఇవన్నీ ఆస్పెక్ట్స్ తీసుకొని ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్స్ ఉన్నారు కదా, రమణారావు సారు, లక్ష్మణరావు సారు, మనమందరం కలిసి ఒక్క దగ్గర ఉండి పని చేసుకుంటే మన బిల్డింగ్స్ ను సరిగ్గా కాపాడుకోవచ్చు. ఇది కాకుండా ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్స్ ఉన్నాయి విచ్ ఆర్ ఇన్ గవర్నమెంట్ కస్టడీ, అది కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటది. రూటీన్ మెయింటెనెన్స్, రిప్లేస్మెంట్ ఆఫ్ ఓన్ అవుట్ మెటీరియల్, ఇట్లాంటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్లబ్ కు వచ్చినప్పటికైతే ఇట్ ఈస్ రూటీన్లీ యూజ్డ్ ఆల్ ద టైమ్. అది వేళ అయింది చాలా అన్ఫార్చునేట్, ఎందుకంటే అక్కడ ఆఫీసెస్ ఉన్నాయి, మెయింటెనెన్స్ అందరు వాడుతూనే ఉంటారు. అయితే ఇదేంటో మనము ఫైర్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా మనకు క్లారిటీ వస్తుంది. కానీ ఇదొక చాలా ఏమనాలి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఇది నాకు పర్సనల్ లాస్, ఎందుకంటే మాది 4 generations మా మదర్ సైడ్ నుంచి మెంబర్స్, మా నాన్న సైడ్ నుంచి 3 generations మెంబర్స్, నేను ఆనరీ మెంబర్, అంటే నేను సొంతంగా 50 years నుంచి ఈ క్లబ్ వాడుతున్నాను. అయితే చాలా బాధ. ఇంకా మన ఇంటాక్ట్ తరఫున చూస్తే మనకు ఇండియాకు, సికింద్రాబాద్ కు, హైదరాబాద్ కు ఇది ఒక హెరిటేజ్ లాస్. కొన్ని రిపేర్లు చేయొచ్చు, కొన్ని చేయలేము. కల్చరల్ హెరిటేజ్ అయితే ఇర్రిప్లేసబుల్. అందుకోసమే మనం ఏ బిల్డింగ్ ఉన్నా దాన్ని చాలా భద్రంగా జాగ్రత్త చూసుకోవాలి. ఎస్ మేడం, థ్యాంక్ యూ. మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అనురాధ గారు. మొత్తానికి న్యాచురల్ కెలామిటీస్ అనేది ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావో తెలియదు. ఎప్పుడు ఎలా వచ్చినా సరే మనం జాగ్రత్తగా ముందుగా ఆలోచించి ఎటువంటి ప్రమాదం జరిగినా ముందస్తు చర్యలతో చాలా సేఫ్టీ వైజ్ ముందుగానే ఆలోచించి పెట్టుకుంటే కానీ ఇలాంటి ప్రమాదాల నుంచి మనము స్కిప్ అవ్వలేము. సో ఎనీ హ్యావ్ ఆఫ్టర్ రెమెడీస్ కంటే కూడా బిఫోర్ డ్యామేజ్ తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు రామకృష్ణ గారు, లక్ష్మణరావు గారు, రమణరావు గారు, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సండే ఎడిషన్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.